సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో పెడగాజీలో భాగంగా మనం ఆల్రెడీ ఈ యొక్క ఎవాల్యుయేషన్ చాప్టర్ అనేది కవర్ చేస్తున్నాం. ఇది ఎవాల్యుయేషన్లో సెకండ్ వీడియో. మీ అందరికి తెలిసిందే, ఆల్మోస్ట్ ఇది మనకు పెడగాజీలో 28వ వీడియో, 28th వీడియో. ఎవరైనా చూడకపోతే మిగతా వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, దయచేసి చూడండి. అందులో పట్ల ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసుకున్నాం. ఇందులో కూడా ఈరోజు మనం ఈ యొక్క టెస్ట్స్ అండ్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఈరోజు కవర్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా మనకు టెస్ట్ అంటే ఏంది, టెస్ట్, మెజర్మెంట్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ వాటిపైన మనం తీసుకున్నాం. తప్పనిసరిగా మినిమం 2 to 3 బిట్స్ వస్తున్నాయి. అదేవిధంగా టెస్ట్స్ అండ్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ దీనిలోకి వెళ్ళి కూడా మినిమం 2 to 3 బిట్స్ వస్తున్నాయి. సో దయచేసి మనం వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ ఒకసారి మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకోసమంటే వీడియోస్ని మీరు ఆదరిస్తున్నారు, అదేవిధంగా వీడియోస్ని షేర్ చేస్తున్నారు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో నెక్స్ట్ మనం టాపిక్కి వెళ్తున్నాం. ఇందులో ఇప్పుడు తీసుకుంటే టెస్ట్స్ అండ్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, లేదా టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ అంటారు, ఎవాల్యుయేషన్ అంటారు, లేదా కొన్ని స్టాండర్డ్ బుక్స్ లోపల టెస్ట్స్ అండ్ టూల్స్ అని వాడుతున్నారు, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్గా చెప్తున్నారు. ఇందులో ఇప్పుడు ఈరోజు టాపిక్లో వేటి గురించి తెలుసుకుంటామంటే, దీని కింద ఏమేమి వస్తాయంటే, ఒకటి రిటన్ టెస్ట్స్ వస్తుంది, అదేవిధంగా రెండవది ఓరల్ టెస్ట్, ఇక్కడ కూడా మెన్షన్ చేసాం, రెండు రకాల కూడా ఓరల్ టెస్ట్ కింద వస్తుంది. అదేవిధంగా వీటిని టెస్ట్లు కనుక తీసుకున్నట్టయితే మీ అందరికీ తెలిసిందే పేపర్ పెన్సిల్ టెస్ట్గా కూడా చెప్తున్నారు. అచీవ్మెంట్ టెస్ట్స్ దేని కింద వస్తాయంటే పేపర్ పెన్సిల్ టెస్ట్స్ కూడా వస్తాయి. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షలు, ఇంటెలిజెన్స్ టెస్ట్స్ కూడా వస్తుంది. అదేవిధంగా డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం, దోష నిర్ధారణ రకం పరీక్షలు కూడా అంటున్నారు. సో వాటిని మళ్ళీ మనం ఎండలో చూద్దాం. బట్ తెలుసుకోవాలంటే మనం ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి. ప్రజ్ఞా పరీక్షలను తెలుసుకోవడానికి మనం ఆల్ఫ్రెడ్ బినే, సైమన్ మాపునాల్ అనేటివి మనకు ఉన్నాయన్న విషయం తెలిసిందే. రకరకాలు కూడా ఉన్నాయి, అంటే వర్బల్ టెస్ట్స్ ఉంటాయి, నాన్ వర్బల్ టెస్ట్స్ ఉంటాయి. అది సైకాలజీలో చూసాం, అయినా ఇప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటంటే మ్యాచింగ్లు అడుగుతున్నాడు, ఇంటెలిజెన్స్ టెస్ట్ అని చెప్పేసి బినే అని ఇస్తున్నాడు. సో అక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి. ఇందులో అడుగుతలేరు అనేది ఏం కాదు, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అక్కడ సైకాలజీలో కూడా దయచేసి ప్రజ్ఞ చూసేటప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి చూసుకోండి, జస్ట్ పరీక్షలు ఏంది అనేది. సరే, ఏదైనా ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క పేపర్ పెన్సిల్ టెస్ట్స్ కింద భాగమే ఈ యొక్క రిటన్ టెస్ట్ లేదా అచీవ్మెంట్ టెస్ట్స్ వస్తాయి, లేదా రిటన్ టెస్ట్లో భాగమే అచీవ్మెంట్ టెస్ట్ కూడా వస్తుంది. దాన్నే పేపర్ పెన్సిల్ టెస్ట్స్ కూడా అంటున్నారు. అంటే పిల్లలకు మనం నిర్వహించే పరీక్షలు ఏవైతే ఉంటున్నాయో, అది స్లిప్ టెస్ట్ కావచ్చు, లేకపోయినట్టయితే మనకు ముఖ్యంగా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాటిని మామూలుగా పేపర్ పెన్సిల్ టెస్ట్ కింద భావించడం అనేది జరుగుతుంది. సరే, ఏదైనా పేపర్ పెన్సిల్ టెస్ట్స్ కింద 3 రకాల ఇస్తున్నాడు. అంటే ఇందులో దయచేసి మెన్షన్ చేయలేదు ఏమేమి ఇస్తున్నాడు అంటే, ఇంటెలిజెన్స్, ఈ యొక్క అచీవ్మెంట్ టెస్ట్తో పాటు ఏమిస్తున్నారు అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్, ప్రజ్ఞా పరీక్షలు కూడా ఇందులో భాగమే. అదే రకంగా తీసుకున్నట్లయితే డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటున్నారు, దోష నిర్ధారణ రకం పరీక్షలు. మరి ఆ పరీక్షలు ఎట్లా నిర్వహిస్తామంటే దోష నిర్ధారణ రకం పరీక్షలు ఎట్లా అంటే, మామూలుగా పిల్లలకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, అచీవ్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఒక పిల్లవాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా పిల్లవాడికి 9th టాపర్, మ్యాథమెటిక్స్లో చాలా టాపర్ ఉన్నాడు. కానీ తర్వాత తీసుకుంటే మామూలుగా మనకు తెలిసిందే, ఫార్మేటివ్ అసెస్మెంట్లో FA1, FA2, FA3, FA4 4 FAs పెడతాం మనం. సమ్మేటివ్లో 2 పెడతాం. సమ్మేటివ్ అసెస్మెంట్లో SA1, SA2 అని పెడతాం, ముఖ్యంగా మన స్టేట్లో, తెలుగు స్టేట్స్లో కూడా. సో ఈ విధంగా FA1, FA2లో అట్లా చేసేటప్పుడు ఏమైపోయింది అంటే, పిల్లవాడి మ్యాథమెటిక్స్లో మొత్తానికి ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. అచీవ్మెంట్ టెస్ట్ పెట్టాము, అందులో కూడా పిల్లవాడికి తక్కువ వస్తున్నాయి మార్కులు. 9th టాపర్, కానీ 10th వచ్చేసరికి ఆ పిల్లవాడు ఏంటంటే FA1, FA2 అక్కడికి వచ్చేసరికి తెలిసిపోతుంది, పిల్లవాడు ఇబ్బంది పడుతుంది. క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకోండి. సో మనం ఏం చేస్తాం, సహజంగానే మామూలుగా ఆ పిల్లవాడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో మళ్ళొక టెస్ట్ కండక్ట్ చేస్తాం, మళ్ళొక టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ టెస్ట్ కండక్ట్ చేస్తే పిల్లవాడు ఏ ఏరియాలో డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాడు, అది సైన్స్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, ఎనీ సబ్జెక్ట్లో ఏ ఏరియాలో డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాడు, దానికి రెమిడియల్ మెజర్స్ ఏందనేది డయాగ్నోస్టిక్ టెస్ట్స్ తెలియజేయడం అనేది జరుగుతుంది. బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అన్నాడు, ఇక్కడేమో టెస్ట్ల లోపల డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా మామూలుగా చెప్తున్నారు. సో ఈ విధంగా మామూలుగా పేపర్ పెన్సిల్ టెస్ట్ లోపల అచీవ్మెంట్ టెస్ట్లు వస్తాయి, డయాగ్నోస్టిక్ టెస్ట్ వస్తాయి, ఇంటెలిజెన్స్ టెస్ట్లు కూడా రావడం అనేది జరుగుతుంది, మిగతాయి కూడా.
ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టాపిక్లో చూడండి అచీవ్మెంట్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలు టూల్స్ కింద చెప్తున్నాడు, ఇందులో కొన్నిటిని టూల్స్ భావిస్తున్నాడు. ఒకటి అనెక్డోటల్ రికార్డ్, అదేవిధంగా రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, అదేవిధంగా చెక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని టూల్స్ కింద అసెస్మెంట్ టూల్స్గా భావిస్తున్నాడు. మొదటిసారి చూడండి, మామూలుగా టూల్స్ కింద వేటి చెప్తున్నారు అంటే ఒకటి అనెక్డోటల్ రికార్డ్స్, రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా చెక్ లిస్ట్. ఈ 5 ఒకటి చూడండి, అనెక్డోటల్ రికార్డ్, రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, చెక్ లిస్ట్. వీటిని ఏమంటున్నారంటే కొన్నిట్లో కూడా మామూలుగా ఏమని చెప్తున్నారు, టూల్స్గా చెప్తున్నాడు. కామన్ వర్డే యూజ్ చేస్తున్నాడు కానీ స్పెసిఫిక్గా ఇస్తున్నాడు కొన్నిట్లో, కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏదైనా ఈరోజు ఈ టాపిక్లో మనం అనెక్డోటల్ రికార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం, రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, అదేవిధంగా మిగతా అదర్ ఏవైతే టెస్ట్ కానీ టూల్స్లో భాగమే అబ్జర్వేషన్స్ కావచ్చు, సోషియోమెట్రీ కావచ్చు, ఓరల్ టెస్ట్ ఇక్కడే తీసుకోబోతున్నాం. ప్రాజెక్ట్స్ అనేటిది ఒక అంతర్భాగమే, అసైన్మెంట్స్, వీటి గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. వీటి మీద బిట్స్ మినిమం దీనిలో 2 to 3 మార్క్స్ స్కోర్ అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పిన దానిలో కూడా టైప్స్ ఆఫ్ టెస్ట్స్ మీద కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇంటెలిజెన్స్ టెస్ట్స్, అచీవ్మెంట్ టెస్ట్స్, లేకపోయినట్టయితే డయాగ్నోస్టిక్ టెస్ట్లు. సో డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ కొందరు అడుగుతున్నారు, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ఏంది? ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ వేరు, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ వేరు అడుగుతున్నారు. ఒక్కొక్కసారి కొన్ని పుస్తకాలు రాంగ్ రాస్తారు. ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్ అంటే స్టార్టింగ్లో చేస్తాం మనం, ఒక కోర్సు ప్రారంభంలో చేసే పిల్లవాడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ప్రాసెస్, కొంత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కొందరు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అచీవ్మెంట్ టెస్ట్లో సరిగ్గా సాధిస్తలేరు, ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు స్పెసిఫిక్గా ఏ ఏరియాల చైల్డ్ ఇబ్బంది పడుతున్నాడో, స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నాడో తెలుసుకోవడానికి స్పెసిఫిక్గా ఫ్రేమ్ చేస్తాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు డయాగ్నోస్టిక్ టెస్ట్ల మీద. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏంటి అంటే గణితంలో మామూలుగా అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ పిల్లవాడు ఏంటంటే ఈ యొక్క డివిజన్స్ సరిగా చేయడం లేదు మ్యాథమెటిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అరే డివిజన్స్లో అన్ని డివిజన్స్ పైన టెస్ట్ జరిగింది, ఆ డివిజన్స్లో పిల్లవాడు పర్ఫార్మెన్స్ పూర్గా ఉంది. ఆ సార్ ఏం చేశారంటే ఆ టీచర్ గారు మామూలుగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ మనకు అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ పెట్టారు ఆ టెస్ట్లో. తర్వాత డివిజన్స్ కూడా సింపుల్ అట్లా డిజైన్ చేస్తే ఆ పిల్లవాడికి అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్లోనే ఇబ్బంది వస్తుంది ఆ మూడిట్లా. సో అక్కడ డయాగ్నోజ్ చేసిందంటే వారు రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి సహాయపడ్డారు. సో అట్లా దయచేసి కొంచెం తేడా ఉంది, గుర్తుపట్టుకోవాలి. ఏదైనా ఇక్కడ రిటన్ టెస్ట్లు తీసుకుంటే మనం ఇక్కడ అంటే రెగ్యులర్గా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పెట్టే టెస్ట్ని వాటిని ఏమంటామంటే అచీవ్మెంట్ టెస్ట్ అంటారు, సాధనా పరీక్షలు అంటారు. అంటే ఏవైతే పిల్లలు ప్రవర్తన మార్పులు సాధించాలనుకుంటామో, బిహేవియరల్ చేంజెస్, బ్లూమ్స్ టాక్సానమీ మనం అనుకున్నాం. అది కాగ్నిటివ్ డొమైన్ కావచ్చు, ఎఫెక్టివ్ డొమైన్ కావచ్చు, సైకోమోటర్ డొమైన్ కావచ్చు. మెయిన్గా కాగ్నిటివ్ డొమైన్ తీసుకున్నట్టయితే మనకు నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, అప్లికేషన్ ఉన్నది కదా, అందులో జనరల్గా మనం ప్రశ్నలు చేస్తాం, స్కిల్స్ కానీ. సో ఈ విధంగా వాటిని పిల్లల బిహేవియరల్ చేంజెస్ని తెలుసుకోవడానికి, ఏ విధమైన ప్రగతిని తెలుసుకోవడానికి ఈ యొక్క అచీవ్మెంట్స్ టెస్ట్స్ అనేవి సహాయపడతాయి. చూడండి, ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు మెజర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనం కొంతకాలం బోధించిన తర్వాత మామూలుగా మనం ఏం చేస్తామో స్లిప్ టెస్టే కావచ్చు, లేదా యూనిట్ పూర్తయిన తర్వాత యూనిట్ టెస్ట్ పెడతాం మనం కదా, ఆ యూనిట్ టెస్ట్ కావచ్చు. అదేవిధంగా టర్మ్ కావచ్చు, సెమిస్టర్ తర్వాత పెట్టుకుంటాం, ఇయర్ తర్వాత పెట్టుకుంటాం, ఏదైనా కావచ్చు. అవన్నీ కింద అచీవ్మెంట్ టెస్ట్ కింద వస్తాయి. మళ్ళీ అచీవ్మెంట్ టెస్ట్లను కూడా మామూలుగా 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఒకటి ఏంటంటే డిపెండింగ్ అపాన్ ప్రిపరేషన్, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు. జనరల్గా మనం స్కూళ్ళలో ఏం చేస్తామంటే మనం ప్రిపేర్ చేస్తాం, స్లిప్ టెస్ట్ పెడతాం, యూనిట్ తర్వాత యూనిట్ టెస్ట్ పెట్టుకుంటాం. ఆ క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయులుగా మనమే తయారు చేస్తాం. దాన్ని ఏమంటారంటే టీచర్ మేడ్ టెస్ట్స్ అంటాం. అది ఎవరికి చేస్తారు? క్లాస్కి పరిమితం అవుతుంది, మన పిల్లలకే పరిమితం అవుతుంది. ఇక రెండో రకమైనది ఏమంటారంటే స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటారు, ఫర్ లార్జ్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గురుకుల ఎగ్జామ్ రాయబోతున్నాం, పేపర్ సెట్ చేశారు. మరి అది ఎవరికి, ఎంతమంది కంటే ఆల్మోస్ట్ మన స్టేట్ అంతా కూడా అందరికీ కామన్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జీకే, కరెంట్ అఫైర్స్ కానీ, పెడగాజీ అంటే లార్జ్ గ్రూప్. ఎగ్జాంపుల్ టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, గురుకుల కావచ్చు, ఫర్ లార్జ్ శాంపిల్ ఆఫ్ ఎక్కువ మంది వాళ్ళకి. మరి ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే మామూలుగా ఏంటంటే ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేస్తారు.
దాన్ని స్టాండర్డైజ్ కూడా చేస్తారు, క్వశ్చన్ పేపర్ను స్టాండర్డైజ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా డిపెండింగ్ అపాన్ ప్రిపరేషన్ ఒకటేమో టీచర్ మేడ్ టెస్ట్స్, రెండవది స్టాండర్డైజ్ టెస్ట్స్ ఉంటాయి. ఈ స్టాండర్డైజ్ టెస్ట్ ఫర్ లార్జ్ గ్రూప్ అన్నట్టు. ఇప్పుడు మన సీటెట్ రాస్తారు, పేపర్ సెటర్ ఎట్లా ఉన్నారంటే కంట్రీ వైడ్గా ఒకేసారి ఉంది. ఇప్పుడు రాబోతుంది ఆగస్టు 20 నాడు సీటెట్ ఉంది, కంట్రీ మొత్తం ఒకటి రోజు జరగబోతుంది. ఓకే, సరే ఏదైనా అలాంటి దాన్ని ఏమంటారంటే స్టాండర్డైజ్ టెస్ట్ అంటారు. రెండవ రకం డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రశ్నలను బట్టి మనకేంది అంటే రెండు రకాలు. ఒకటేమో డిస్క్రిప్టివ్ ఆర్ సబ్జెక్టివ్ టైప్ అంటారు. అందులో ఎస్సే టైప్ ఉంటుంది. మనకు జనరల్గా మనం చూస్తూ ఉంటాం డైరీ లోపల కానివ్వండి, క్వశ్చన్ పేపర్స్ ఒక లాంగ్ క్వశ్చన్ ఇస్తాం మనం, లేదా 3 మార్కుల ప్రశ్నలు ఇస్తాం. దాన్ని ఏమంటారంటే డిస్క్రిప్టివ్ లేదా సబ్జెక్టివ్ టైప్ అని అంటారు. ఇందులో ఏమేమి ఇస్తామంటే ఎస్సే టైపు, షార్ట్ ఆన్సర్ టైప్ ఇస్తాం జనరల్గా మనకి ఇచ్చే 3 మార్కులు కానీ. అందులో ఈ మధ్య కాలంలో ఆబ్జెక్ట్ టైప్ కూడా ఇస్తున్నాం, బట్ ఆ టైప్ని ఏమంటారంటే ఎస్సే టైప్ ఏదైతే వస్తుందో వాటిని డిస్క్రిప్టివ్ ఆర్ సబ్జెక్టివ్ టైప్ అంటాం. షార్ట్ ఆన్సర్ అంటే ఒక 4-5 వాక్యాలు లేదా 10 వాక్యాలు రాసేటి. ఇక్కడ మళ్ళీ వేరే దగ్గర కూడా చూద్దాం. కానీ మామూలుగా ఎస్సే టైప్ కానీ దీనిలో కానీ అంటే క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే 2 రకాలు ఉంటాయి, క్లోజ్డ్ టైపు, ఓపెన్ టైప్ ఉంటాయి. క్వశ్చన్స్ తెలిసి ఉండాలి, మళ్ళీ వేరే దగ్గర డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాం మనం. వివరించండి అంటాం, వివరించండి అనేదేమో క్లోజ్డ్ టైప్. వ్యాఖ్యానించండి అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం గురుకుల లోపల మనకు హాల్ టికెట్స్లో ఇబ్బంది జరుగుతుంది. మనకు ఏమైంది మీ వ్యాఖ్యానించండి అంటారు. లేదా దాన్ని ఎట్లా రెక్టిఫై చేయగలుగుతాం, హౌ వీ కెన్ రెక్టిఫై, ఎవరి ఆలోచనలు వాళ్ళు. ఒక ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సరే, ఏదైనా ఇక్కడ ఓపెన్ టైప్, షార్ట్ టైప్ తీసుకున్నప్పుడు క్లోజ్డ్ టైప్ అంటేనేమో వివరించండి లేదా వర్గీకరించండి, అట్లాంటి దాన్ని క్లోజ్డ్ టైప్ అంటాం. ఓపెన్ టైప్ అంటారు. ఓపెన్ టైప్ అంటే ఏమి జరుగుతుంది, వర్షాకాలంలో ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదల నుంచి మనం ఎట్లా రక్షించుకోవాలి, దానివల్ల ఉపద్రవం ఏమేమి వస్తాయి, నష్టాలు వస్తాయి, ఉపద్రవాలు ఏమి వస్తాయి, ఏం కలుగుతాయి, ఎలా రక్షించుకుంటాం. ఓపెన్ టైప్ అన్నట్టు వాళ్ళ ఆలోచనలు పుటప్ చేస్తారు. సో దాన్ని ఏమంటారంటే ఓపెన్ టైప్ అంటారు. క్లోజ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటి డిస్క్రిప్టివ్ ఆర్ లేదా సబ్జెక్టివ్ అంటారు. టు ఎవాల్యుయేట్ కాన్సెప్చువల్ అండ్ ప్రొసీడ్యూరల్ నాలెడ్జ్, ఇక్కడ 2 రకాల వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇది కాన్సెప్చువల్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి సహాయపడుతుంది, ప్రొసీడ్యూరల్ నాలెడ్జ్ని కూడా, పద్ధతిని వివరించండి అంటాం, ప్రొసీజర్ నాలెడ్జ్ని కూడా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇక రెండవది ఆబ్జెక్టివ్ టైప్. ఇందులో ఇప్పుడు ఏమేమి వస్తాయంటే మల్టిపుల్ చాయిస్ వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి, 1 వర్డ్ ఆన్సర్స్ వస్తాయి, మ్యాచింగ్ వస్తాయి. మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ 2 రకాలు ఉంటుంది కదా. సో డిపెండింగ్ అపాన్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రేపు గురుకుల రాయబోతున్నాం, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ అని అంటాం మనం కదా. సో దాన్నే ఆబ్జెక్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ లోపల మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, 1 వర్డ్ ఆన్సర్స్, మ్యాచింగ్. అదేవిధంగా ఎందుకు సహాయపడుతుందా అంటే టు ఎవాల్యుయేట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఇక మూడవది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం మనం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఆ రిజల్ట్స్ని ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేస్తాం అంటే 2 రకాలు. ఒకటేమో నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అంటున్నాడు, నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అంటున్నారు. రెండవది క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ అంటున్నారు. 2 రకాలు. మరి ఇక్కడ నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అంటే ఏంటంటే మామూలు ఏం చేస్తామంటే మనకు వచ్చిన స్కోర్ను వేరే పిల్లల వాళ్ళ స్కోర్ తోటి కంపేర్ చేస్తారు, కంపేరిటివ్ చేస్తామంటే నార్మ్ చేస్తామన్నట్టు. అలాంటి దాన్ని ఏమంటారంటే నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అంటారు. స్టూడెంట్ స్కోర్ ఈజ్ కంపేర్డ్ విత్ ద అదర్ స్టూడెంట్ స్కోర్స్. విద్యార్థుల యొక్క ఎవరైతే ఒక స్టూడెంట్ స్కోర్ని ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వేరే అదర్ స్టూడెంట్స్ యొక్క స్కోర్ను తీసుకొని మామూలుగా ఏం చేస్తారంటే కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని నార్మ్ రెఫరెన్స్ టెస్ట్ అంటారు. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్స్ అంటే జనరల్గా మనం పెట్టుకుంటాం, మనం నిర్వహించే ఏవైతే పేపర్స్ ఉంటాయో టెస్ట్ ఉంటాయో వాటిని ఏంటంటే బిహేవియరల్ చేంజెస్, నాలెడ్జ్ వచ్చిందా లేదా, అండర్స్టాండింగ్ అయిందా లేదా, అప్లికేషన్ చేయగలుగుతున్నాడా, అట్లాంటి వాటిని ఏమంటారంటే మామూలుగా క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ అంటారు. అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ద టెస్ట్ మెజర్స్. ఈ టెస్ట్ దేన్ని మెజర్ చేస్తే అంటే మన ఆబ్జెక్టివ్స్ సాధించామా లేదా దాన్నే మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక సో దయచేసి మరొకసారి చూద్దాం. ఈ రిటర్న్ టెస్ట్లో తీసుకుంటే సాధనా పరీక్షలు, దీనిలోపల అంటే దీనికంటే ముందు మనం ఒకటి ఏం తెలుసుకుంటామంటే మామూలుగా టెస్ట్ లోపల పేపర్ పెన్సిల్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్లో రకరకాలు ఉంటాయి. ఒకటి మనం అనుకున్న ఇది మాట్లాడిన అచీవ్మెంట్ టెస్ట్లు కూడా ఒకటి. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షలు, ఇంటెలిజెన్స్ టెస్ట్స్,
అదేవిధంగా అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, సహజ సామర్థ్య పరీక్షలు కూడా దీని కిందనే వస్తాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటే మామూలుగా లోప నిర్ధారణం, దోష నిర్ధారణ పరీక్షలు కూడా ఇందులోనే వస్తాయి. వాటి గురించి ఇంతకుముందు చేసుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు రిటర్న్ టెస్ట్ గురించి డెప్త్గా నేర్చుకున్నాం. ఇది ఏంటి అంటే ఈ యొక్క అచీవ్మెంట్ టెస్ట్ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయిన తర్వాత వీటిని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది జనరల్గా. సో ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ టు మెజర్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అది ఏదైనా కావచ్చు, ఒక యూనిట్ కావచ్చు, టర్మ్ కావచ్చు, సెమిస్టర్ కావచ్చు, ఇయర్ కావచ్చు. డిపెండింగ్ అపాన్ ప్రిపరేషన్ బట్టి మామూలుగా ఏంటంటే అది ఒక రకమైనది టీచర్ మేడ్ టెస్ట్ అంటారు, స్టాండర్డైజ్ టెస్ట్ అంటారు. టీచర్ మేడ్ టెస్ట్కి ఎగ్జాంపుల్ మనం క్లాస్కి నిర్వహించుకునే స్లిప్ టెస్ట్ కావచ్చు, మనమే తయారు చేసుకుని నిర్వహిస్తాం, తక్కువ సంఖ్య లెస్ చిన్న గ్రూప్కి ఉంటుంది. స్టాండర్డైజ్ టెస్ట్ ఎవరికి ఫర్ లార్జ్ గ్రూప్, ఇప్పుడు మనం గురుకుల కావచ్చు లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ కావచ్చు. ఎవరు తయారు చేస్తారు? ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. ఎక్స్పర్ట్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ టెట్ కావచ్చు, సీటెట్ ఎగ్జామ్ కావచ్చు, ఆ క్వశ్చన్ అవి. అదేవిధంగా రెండోది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రెండు రకాలు, ఒకటి డిస్క్రిప్టివ్ టైప్ లేదా సబ్జెక్టివ్ అని అంటారు. అందులో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ టైప్ ఉంటాయి. అందులో టు ఎవాల్యుయేట్ కాన్సెప్చువల్ అండ్ ప్రొసీజర్ నాలెడ్జ్ను మనం ఎవాల్యుయేట్ చేస్తాం. రెండవ రకం ఆబ్జెక్టివ్ టైప్, మనకు తెలిసిందే ఇప్పుడు మనం రాయబోతున్న గురుకులాల్లో రాయబోతున్న ఆబ్జెక్టివ్ టైప్. అందులో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, వన్ వర్డ్ ఆన్సర్స్, మ్యాచింగ్ టైప్ ఇన్లో ఆబ్జెక్టివ్ టైప్లో. సో ఇది దీనికి సంబంధించింది. ఇందులో ఏం తెలుస్తాట అంటే టు ఎవాల్యుయేట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ను మాత్రమే తెలుసుకోగలుగుతాం. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఒకటి నార్మల్ రెఫరెన్స్ టెస్ట్, రెండవది క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్. చాలా ఒక్కొక్కసారి డెప్త్గా పోతున్నాడు, ఒకసారి సింపుల్గా అడుగుతున్నాడు, ఎట్లా అడిగినా మనం చేయగలగాలి. ఇక రెండవది ఏంటంటే టూల్స్ కింద ఎవాల్యుయేషన్ టూల్స్ లేదా అసెస్మెంట్ టూల్స్లో భాగంగా దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఇచ్చారు అంటే అనెక్డోటల్ రికార్డ్స్, రేటింగ్ స్కేల్స్, అదేవిధంగా పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, తర్వాత తీసుకుంటే చెక్ లిస్టు వాటి కింద ఇస్తున్నాడు. ఇక్కడ టెస్ట్లో భాగంగా ఇంతకుముందు అచీవ్మెంట్ టెస్ట్లో భాగంగా ఇక్కడ కూడా దయచేసి ఇక్కడ ఇచ్చాము, కానీ ఇక్కడైతే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓరల్ టెస్ట్స్ అంటాం. మామూలుగా ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే అదర్స్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఎగ్జామ్స్లో లేదా మన దగ్గర కూడా లెక్చరర్ పోస్టులు ఏం చేస్తున్నారంటే డిమో అంటున్నాడు, లేదా మామూలుగా ఏం చేస్తారంటే వైవా ఓసి అని అంటున్నారు. కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంఘటనలో కంపల్సరీ డిమో ఉంటుంది, కంపల్సరీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మనం సమాధానం చెప్తూ ఉంటాం మామూలుగా కదా. సో అందులో వైవా ఓసి, ఇది వైవా ఓసిలో ఇంటర్వ్యూ కావచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా కావచ్చు. సో దాన్ని ఏమంటారంటే వైవా ఓసి అడుగుతున్నాడు. వెరీ సింపుల్, ఓరల్ టెస్ట్లో భాగమే వైవా ఓసి. మామూలుగా అడుగుతుంటాం, ప్రశ్నలు అడుగుతుంటాం, ఓరల్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్టయితే చూడండి ఈ యొక్క అనెక్డోటల్ రికార్డ్స్. దయచేసి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి సింపుల్ అడుగుతున్నారు, మామూలుగా ఈజీగా చేయొచ్చు, మనకు ఈజీగా సాధించుకో, తెలిసుంటే చాలు. అనెక్డోటల్ రికార్డ్ లేదా ఇన్సిడెంటల్ రికార్డ్స్ అంటారు. అనెక్డోటల్ రికార్డ్ అంటారు, సంఘటన రచనాత్మక రికార్డు అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే మామూలుగా టీచర్ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఆ పిల్లవాడు ఏంటంటే మధ్యాహ్నం ఆయన వేరే స్టూడెంట్ టిఫిన్ తెచ్చుకోలేదు. టిఫిన్ తెచ్చుకోకపోతే ఏం చేస్తున్నాడు, తన టిఫిన్ బాక్స్ ఇచ్చేసాడు, నువ్వు తినేసి అని చెప్పాడు. అయ్యో మరి నీకెట్లా అంటే నాకు మా మమ్మీ వేరే చిన్న బాక్సులో టిఫిన్ మధ్యాహ్నం కోసం పెట్టింది, నేను తీసుకున్నా, నాకు సరిపోయిందని చెప్పేసి ఆ బిడ్డకి ఇచ్చేసాడు. సో అలాంటి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, అవన్నిటిని టీచర్ అబ్జర్వేషన్స్ను ఒక రికార్డులో రాస్తారు. వాటిని టీచర్ గారే రాస్తారు. ఎవరు రారు, టీచర్ గారే అబ్జర్వేషన్ చేస్తున్న టీచరే రాస్తారు. వాటిని ఏమంటారంటే అనెక్డోటల్ రికార్డ్స్ లేదా ఇన్సిడెంటల్ రికార్డ్స్ అంటారు. ఆ రిటర్న్ రికార్డ్స్ అబౌట్ ద స్టూడెంట్స్ వాటిని అబ్జర్వేషన్స్ అండ్ నెరేటివ్స్ అంటారు, మెయింటైన్డ్ బై ద టీచర్. వెరీ సింపుల్, అంతే గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండోది తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ అంశం తీసుకుంటే రేటింగ్ స్కేల్స్. రేటింగ్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద అసెసింగ్ అటిట్యూడ్స్. క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నాడు, అటిట్యూడ్స్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఏ టూల్ వాడతామంటున్నాడు, వైఖరులు తెలుసుకోవడం కోసం, వైఖరులను తెలుసుకోవడం కోసం, అటిట్యూడ్ను తెలుసుకోవడం కోసం ఉపయోగించేది దాన్ని ఏమంటారంటే రేటింగ్ స్కేల్స్ అంటారు. రేటింగ్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ అసెసింగ్ అటిట్యూడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. వెరీ సింపుల్, మనం సైకాలజీలో నేర్చుకుంటాం వైఖరులు, వైఖరి మాపనాలు అంటారు, వైఖరి మాపనాలు. అందులో భాగంగా ఇందులో రేటింగ్ స్కేల్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఒకటి. ఇందులో ఇప్పుడు ఒక అంశం మీద మీరు అగ్రీ చేస్తారా, స్ట్రాంగ్లీ అగ్రీ, అన్డిసైడెడ్, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ అంట.
సో ఈ రకంగా తీసుకున్నట్టయితే రేటింగ్ స్కేల్ ఇది 5 పాయింట్ స్కేల్ ఉంది, 3 పాయింట్ స్కేల్లో ఉంటుంది. సో ఈ విధంగా వైఖరులను తెలియజేసుకోవడానికి మనకు ఈ ఉపకరణం ఉపయోగపడుతుంది, ఈ టూల్ ఉపయోగపడుతుంది. అదేంటంటే రేటింగ్ స్కేల్. ఇక నెక్స్ట్ తీసుకుంటే పోర్ట్ఫోలియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమిక్ ఇయర్లో సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లిటరేచర్లు కావచ్చు, పిల్లవాడు ఎన్నో రకాల పార్టిసిపేట్ అవుతుంటాడు. అందులో ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఒక 5 అంటే అన్నిటి యొక్క పిల్లవాళ్ళు సాధించిన ప్రగతి, ఒక పిల్లవాడు మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, మంచి డ్రాస్ చేస్తాడు కావచ్చు, ఒక పిల్లవాడు మంచి ఎస్సే రాసిండే కావచ్చు, లేదా పబ్లిష్ చేశాడు కావచ్చు. సో అలాంటి వాటిని అన్నిటిని కలెక్ట్ చేసి ఆ చైల్డ్ యొక్క అచీవ్మెంట్స్ కావచ్చు, మేజర్ అచీవ్మెంటే తీసుకుంటారు, తీసుకొని మొత్తం ఒక దగ్గర పెడతారు. పిల్లవాడు ఏదైనా మంచి ప్రైజ్ నేషనల్ లెవెల్లో వెళ్ళాడు, ఉదాహరణగా ఇన్స్పైర్కు నేషనల్ లెవెల్లో వెళ్ళాడు. సో ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఆ యొక్క అందులో పెడతారు. లేదా ఒక దానిలో ప్రైజ్ తీసుకుంటూ ఉంటాడు, ఏదైనా కావచ్చు అచీవ్మెంట్స్లో పెట్టారు, లేదా ఒక్కొక్కసారి సర్టిఫికెట్ కూడా కావచ్చు, పెడతారు అందులో. సో ఆ పిల్లవాడి గురించి సమగ్రమైన సమాచారం ఆ పోర్ట్ఫోలియోలో ఉండడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియోస్ అంటారు. ఇది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ వర్క్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కొంతకాలం, అది 6 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు, లేదా ఒక 4-5 ఇయర్స్ కావచ్చు. మామూలుగా బయోడేటా అంటారు, మామూలుగా జనరల్గా చెప్తుంటారు, మీ బయోడేటా చెప్పండి ఏమైంది అని కూడా అడుగుతుంటారు కదా, అట్లా అదని కాదు. ఇక్కడ ఏమైందంటే పోర్ట్ఫోలియో ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆఫ్ స్టూడెంట్ వర్క్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ వెరీ సింపుల్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్, ఇక్కడ ఎవిడెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్ ఏదైనా కావచ్చు, స్టూడెంట్స్ వర్క్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే పోర్ట్ఫోలియో అంటారు. అదేవిధంగా రుబ్రిక్స్ అనే వస్తుంది పదం, టర్మినాలజీ ఖచ్చితంగా అడుగుతున్నారు, వీటి మీదనే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, జాగ్రత్త. రుబ్రిక్స్ అంటే ఏంటంటే ఈజ్ ఏ స్కోరింగ్ స్కేల్, ఈజ్ ఏ అసెసింగ్ టూల్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ ఫిక్సింగ్ సర్టెన్ క్రైటీరియా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ అసెసింగ్ టూల్. It is a assessing tool to assess the performance of the students. పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని అసెస్ చేసుకోవడానికి ఇది అసెసింగ్ టూల్ అన్నట్టు. ఇండైరెక్ట్గా దీన్ని ఏమనొచ్చు, స్కోరింగ్ స్కేల్ అని కూడా అంటున్నారు. ఇట్ ఈజ్ ఏ స్కోరింగ్ స్కేల్, రుబ్రిక్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిల్లవాడు ఏంటి అంటే ఈ యొక్క రుబ్రిక్స్లో ఎట్లా ఉంటుందంటే మొదలే మనం చూస్తాం అన్నట్టు, అంటే మొదలే తయారు చేసుకుంటాం లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడి యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎట్లుంది, పూరా, యావరేజా, గుడా అంటే ఇందులో ఒకటే ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, కాన్సెప్ట్స్ ఉంది. అదేవిధంగా డ్రాయింగ్స్ రెండవది, అండర్స్టాండింగ్, కాన్సెప్చువల్ ఏదైనా అండర్స్టాండింగ్ అంటాం, కాగ్నిటివ్ స్కిల్స్ ఉంది కదా. అదేవిధంగా మూడోది స్కిల్స్, నైపుణ్యాలు ఎట్లా ఉన్నాయి, అప్లికేషన్ ఎట్లా ఉంది అంటే మనం రాసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, లేదా స్కిల్స్, లేదా ఎఫెక్టివ్లు, అభిరుచులు, ఇంట్రెస్ట్. ఆ బిడ్డకి ఏ రకంగా ఉందో, మన సబ్జెక్ట్లో ఎట్లా ఉందో, పూర్ ఉందా, యావరేజ్ ఉందా, గుడ్ ఉందా. ఒకవేళ పూర్ అయితే 1 ఇస్తాడు మార్కు, యావరేజ్ అయితే 2 ఉంటాయి, లేదా గుడ్ ఇస్తే 3 ఇస్తాడు. ఒక స్కోర్ ఇస్తామన్నట్టు, ఒక పిల్లవాడి స్కిల్స్ చాలా బాగున్నాయి, వెరీ గుడ్ అని 3 ఇస్తాం స్కోర్. లేదా ఒక స్టూడెంట్ యొక్క స్కిల్స్ యావరేజ్ ఉన్నాయి, పూర్ ఉన్నది, 1 ఇస్తాం. అభిరుచి, ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది పిల్లవాడికి సబ్జెక్ట్ పట్ల కానీ దేనిలో కానీ, చాలా బాగా ఉంది, వెరీ గుడ్ అంటే 3 ఇస్తాం. లేదా ఒక స్టూడెంట్ యావరేజ్ ఉంది, పూర్గా ఉంది. సో అట్లా టోటల్ స్కోర్ ఇస్తాం. అది ఏమైతే అంటే రుబ్రిక్స్ అంటారు. రుబ్రిక్స్ ఈజ్ ఏ స్కోరింగ్ స్కేల్, ఈజ్ ఏ అసెసింగ్ టూల్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఫిక్సింగ్ సర్టెన్ క్రైటీరియా. సో తప్పనిసరిగా ఇది విన్న తర్వాత మరొకసారి కూడా విజ్ఞప్తి, కన్సర్న్డ్ సబ్జెక్టులో కూడా ఖచ్చితంగా ఇవి చూడాలి మీరు. ఒకసారి ఎగ్జాంపుల్స్ మన సబ్జెక్టులో కూడా పెడగాజీ పుస్తకాలు చూస్తే పెడగాజీలో రుబ్రిక్స్ మీద ఎక్సలెంట్ ఇచ్చారు. ఒక్కసారి చూస్తే మీకు గుర్తుంటుంది. మన సబ్జెక్ట్ ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉపకరణంగా ఉంటుంది. సో దయచేసి అది ఎందుకంటే అడుగుతున్నాడు, వీటిపైనే బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. రుబ్రిక్ ఈజ్ ఏ స్కోరింగ్ స్కేల్, ఈజ్ ఏ అసెసింగ్ టూల్ టు అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఏ ఫిక్సింగ్ సర్టెన్ క్రైటీరియా. ఇక్కడ దీనికి లింక్ ఏంటంటే చెక్ లిస్ట్ అంటాం. చెక్ లిస్ట్ చెక్ చేస్తాం. చెక్ లిస్ట్ ఏం చెప్తుందంటే ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ బిహేవియర్స్. మొదలే రాసుకుంటాం చెక్ లిస్ట్. ఆ పిల్లవాడు అంటే మనం మొదలే రాసుకుంటాం చెక్ లిస్ట్ ఏంటంటే 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రాక్టీస్లో ఉదాహరణ అనుకోండి, మొదలే చెక్ లిస్ట్ రాసుకుంటాం. ఏంది, బీబీ వర్క్ డన్నా లేదా, మోటివేషన్ చేశారా, అన్నీ రాసుకుంటాం స్టెప్ బై స్టెప్. మోటివేషన్, ప్రెజెంటేషన్. సో మోటివేషన్లో ఎట్లా ఉంది, మోటివేషన్ చేశారా పిల్లలు, రాస్తే ట్రిక్ పెడతాం చెక్ లిస్ట్. ప్రెజెంటేషన్, బీబీ వర్క్ ఉన్నదా, అదేవిధంగా చిల్డ్రన్ యొక్క చిల్డ్రన్కి అవకాశం ఇస్తున్నారా, లేదా టీచరే మొత్తం మాట్లాడుతున్నారా. అంటే
పిల్లలకు అవకాశం ఇస్తున్నారు, టిక్ పెట్టుకుంటాం, మొదలే రాస్తామన్నట్టు చెక్ లిస్ట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా బ్లాక్ బోర్డు పైన వర్క్ ఎట్లుంది, బ్లాక్ బోర్డు పైన రాస్తున్నారా, డ్రా చేస్తున్నారా, టీచింగ్ ఎయిడ్స్ తీసుకొచ్చారా, టీచింగ్ ఎయిడ్స్ రైట్ టైంలో ప్రింట్ చేస్తున్నారా, అదేవిధంగా ఎవాల్యుయేషన్ చేశారా, హోంవర్క్ ఇస్తున్నారా అని రాస్తాము. జస్ట్ ట్రిక్ చేసుకోవడం, చెక్ చేసుకుంటాం అంతే, వెరీ సింపుల్. మనం ఏం చేయమని మళ్ళీ రాయాము ఇక డీటెయిల్గా. సో దాన్ని ఏమంటారంటే చెక్ లిస్ట్ అంటారు. ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ద బిహేవియర్స్. సో ఇది ఇట్లనే వీటిపైన ఏం చేస్తున్నాడంటే ఒక పక్కనేమో అనెక్డోటల్ రికార్డ్స్, రేటింగ్ స్కేల్స్, పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, చెక్ లిస్ట్ అని ఇస్తున్నాడు. ఇచ్చేసి ఏం చేస్తున్నాడంటే అటువైపున అంటే మనకు 2 పార్ట్స్ చేస్తున్నాడు. మీకు తెలిసిందే లిస్ట్ 1, లిస్ట్ 2. సో ఇక్కడ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ బిహేవియర్స్ ఏది చెక్ చేస్తాం కదా, చెక్ లిస్ట్, చెకింగ్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ బిహేవియర్స్. ఈ 4 ఏది అంటే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే చెక్ లిస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ ఏమంటున్నారు అంటే అనెక్డోటల్ రికార్డ్స్ ఆర్ రిటర్న్ రికార్డ్స్ అబౌట్ ద స్టూడెంట్ మెయింటెనెన్స్ బై టీచర్, లేదా టీచర్ అబ్జర్వేషన్స్ అండ్ నేరేటివ్స్, టీచర్ అబ్జర్వేషన్స్ అండ్ నేరేటివ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ లేదా రిటర్న్ అని అడుగుతాడు. అట్లనే అడుగుతాడు, గుర్తుంటే చాలు మనకు, అర్థమైతే రాసుకోవచ్చు. సో అట్లా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఒక్కొక్కసారి 2 కలపాలి, 3 కలవాలి, 3 కలిస్తే 4th తెలియకుండా ఆటోమేటిక్గా చెక్ చేసుకోవాలి మనం. సో అట్లా అడుగుతున్నాడు. ఓకే, సరే. ఇదని ఇక్కడ అనెక్డోటల్ రికార్డ్స్ అంటేనేమో రిటర్న్ రికార్డ్స్ ఎవరు వేస్తారు, ఆ టీచర్ అబ్జర్వేషన్స్ అండ్ నేరేటివ్స్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. రేటింగ్ స్కేల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద అసెసింగ్ అటిట్యూడ్స్ని తెలుసుకోవడానికి ఉపయోగించేదే రేటింగ్ స్కేల్స్. పోర్ట్ఫోలియోస్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆఫ్ స్టూడెంట్ వర్క్. రుబ్రిక్స్ ఈజ్ ఏ స్కోరింగ్ స్కేల్, అసెసింగ్ టూల్ ఫర్ అసెసింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. అదేవిధంగా చెక్ లిస్ట్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ బిహేవియర్స్. అక్కడ చెక్ చేస్తాం, ట్రిక్ పెడతాం అంతే. చెక్ లిస్ట్ మనం సామాన్ రాసుకుంటాం, లిస్ట్ రాసుకుంటాం మనం వెరీ సింపుల్, చెక్ చేస్తాం అన్నట్టు. సామాన్ లిస్ట్ అంతా రాసుకొని మళ్ళీ ఏం చేస్తాం, సామాన్ అంతా వచ్చిందా అని చూసుకొని మళ్ళీ చెక్ చేసుకుంటాం, సామాన్ వచ్చింది. అదే వెరీ సింపుల్, అది ఎగ్జాంపుల్ అన్నట్టు చెక్ లిస్ట్. ఓకే, అదేవిధంగా రేపు ఎగ్జామ్స్ పోయేటప్పుడు కూడా మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఏముంది, హాల్ టికెట్ ఉందా అడుగుతున్నాడు, దయచేసి తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలి. ఏమేమి ఇచ్చాడు, ఏమేమి తీసుకురామంటున్నాడు. ఒకటి కంపల్సరీ హాల్ టికెట్ ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఒకటి కంపల్సరీ ఐడి కార్డు అంటున్నాడు, అది మామూలుగా ఏదైనా కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అంటున్నాడు, లేకపోతే ఏది ఉంటుంది మామూలుగా ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళాలి. ఇంకేంటిది మనకు పెన్నా ఏంటిది, ఇంకేమేమి అవసరమో అక్కడ చూసుకోండి. ఒక వాటర్ బాటిల్, ఏది అవసరం ఏదైతే అది అవసరం, కంపల్సరీ చెక్ లిస్ట్ పెట్టుకోండి మీరు. సో అట్లా తీసుకెళ్ళేటప్పుడు అన్నీ ఉన్నాయా లేవా. ఓకే, సరే. ఇదేనా ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే చెక్ లిస్ట్ గురించి మాట్లాడడం. ఇక మిగిలింది ఏంటి అంటే అబ్జర్వేషన్స్ ఇక్కడ ఇస్తుంది. దయచేసి మిగిలిన అంశాల గురించి కూడా మాట్లాడదాం. ఒకటి ఓరల్ టెస్ట్ గురించి ఇంతకుముందు మాట్లాడడం, అదేవిధంగా అబ్జర్వేషన్స్, అదేవిధంగా సోషియోమెట్రీ, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఇవి మాట్లాడితే అయిపోతుంది. దీని గురించి మనందరికీ తెలిసిందే అబ్జర్వేషన్. సైకాలజీలో చూస్తాం, అబ్జర్వేషన్ ద్వారా పిల్లల యొక్క బిహేవియర్స్ని అబ్జర్వేషన్ చేస్తాం. ఒకటి పార్టిసిపెంట్ టైప్, నాన్ పార్టిసిపెంట్ టైప్ అని, అవునా కదా. పిల్లల యొక్క బిహేవియర్స్ తెలుసుకుంటాం, ఎలా చేస్తున్నాడు. సైకాలజీలో మనం చూస్తాం పిల్లలు ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, మనం అబ్జర్వేషన్ చేస్తాం. పిల్లవాడు టైట్రేషన్ సరిగా చేస్తున్నాడా, ఏమైనా హెల్ప్ అవసరం అక్కడ చూస్తాం. మళ్ళీ స్కఫోల్డింగ్గా పనిచేస్తాం. అబ్జర్వేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకుంటే మామూలుగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అవుతుంటాయి, మన అబ్జర్వేషన్స్లో ఉంటాం. పిల్లలు ఇట్లా చేస్తున్నారు అబ్జర్వేషన్స్, ఎనీథింగ్, నాట్ ఓన్లీ ప్రాక్టికల్, లిటరరీ యాక్టివిటీస్లో కావచ్చు, డిస్కషన్లో కావచ్చు, ఎలా ఉన్నాడు పిల్లవాడు, ఎట్లా ఉన్నాడు అనేది మనం ఈ అబ్జర్వేషన్స్లో ద్వారా ఇది మనకు ఒక టూల్ అని చెప్పుకోవచ్చు. అబ్జర్వేషన్ ఈజ్ ఎ టూల్ ఆర్ టెక్నిక్. సోషియోమెట్రీ అంటే ముఖ్యంగా సోషల్ స్టడీస్లో ఇది ఒక టెక్నిక్, సోషియోమెట్రీ అంటారు, లేదా సోషియోగ్రామ్ అంటాం. అంటే పిల్లలు ఇతరులతో ఎట్లా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇష్టపడే వ్యక్తులు, నువ్వు ఎవరిని చాలా ఎక్కువ ఇష్టపడతావు, ఒక 3 పేర్లు చెప్పు. నువ్వు ఒకవేళ టిఫిన్ తెచ్చుకున్నావు, ఎవరితో కలిసి తిందామనుకుంటున్నావు, లేదా పిక్నిక్ వెళ్దామనుకుంటున్నావు, ఎవరితో కలిసి వెళ్దామనుకుంటున్నావు. నీకు తక్కువ ఇష్టం ఉన్న వ్యక్తుల 3 పేర్లు రాయి. అట్లా మళ్ళీ వీటి మీద నెగిటివ్ కూడా చేస్తారు, అందులో మ్యాచింగ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే సోషియోమెట్రీ అంటారు. అదేవిధంగా ఎక్కువ మందిని ఇష్టపడే వ్యక్తిని స్టార్ అంటారు, మీకు తెలిసిందే సైకాలజీలో. ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు అంటే ఐసోలేట్ అంటారు. సో అట్లా సోషియోగ్రామ్ అట్లా చూస్తాం. అదేవిధంగా ఏదైనా సోషియోమెట్రీలో చెప్తుంటాం. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పుకునేది ఓరల్ టెస్ట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అని మన రాష్ట్రంలో జరుగుతుంది. ఎఫ్ఏ అంటారు, ఫార్మేటివ్ అసెస్మెంట్.
వెరీ సింపుల్, ఇండ్లకెళ్ళి పికప్ చేసినాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ ఎంత చేస్తారంటే మనకు ఆల్రెడీ మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నాం. ఫార్మేటివ్లో మనకు మామూలుగా 4 తీసుకుంటారు, FA1, FA2, FA3, FA4 ఫార్మేటివ్ అసెస్మెంట్లో. అందులో చిల్డ్రన్ పార్టిసిపేషన్ అంటారు, పిల్లల భాగస్వామ్యం అంటారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే పిల్లల భాగస్వామ్యం లోపల ఏమైతే అంటే అందులో ఎన్నో అంశాలు వస్తాయి. అంటే పిల్లల యొక్క రిటర్న్ వర్క్స్ చూస్తుంటాం, మనం హోంవర్క్ ఇస్తాం, హోంవర్క్ ఎట్లా చేస్తున్నారు అనేది చూస్తాం, ఆ అంశాలు వస్తాయి. అదే రకంగా ఈ యొక్క ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తాయి, స్లిప్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రకరకాల అంశాలని. సో తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఎవాల్యుయేషన్ చాప్టర్లో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏం పాటిస్తున్నాం, FAలు ఎన్ని ఉన్నాయి, SA మామూలుగా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మళ్ళీ అందులో కలుపుతున్నారు అట్లా కూడా అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా పెడగాజీ పుస్తకం తీసుకోండి, తెలుగు అకాడమీ, అందులో స్పష్టంగా రాశారు మనకు ఎంత పర్సెంటేజ్ కలుస్తున్నారు. సో ఎవరి స్టేట్లో వాళ్ళకు ఉంటుంది, ఎట్లా చేస్తాం. సో అది చాలా సింపుల్. మీరు హాఫ్ అన్ అవర్ చూస్తే చాలు, ఈ మొత్తం ఒక 1 అవర్ చూస్తే ఇది కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది మీకు. ఓకే, తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో భాగమే. తర్వాత అసైన్మెంట్, మనం హోమ్ అసైన్మెంట్స్ ఇస్తాం, తర్వాత క్లాస్ అసైన్మెంట్స్ ఇస్తాం. అసైన్మెంట్లో ఇప్పుడు ఏదైనా కలెక్ట్ చేసుకురమంటాం, అసైన్మెంట్ లేదా హోంవర్క్, జనరల్గా దాన్ని హోంవర్క్ కిందగా కూడా చెప్తాం. ఏదైనా ప్రిపరేటరీ కావచ్చు, లేదా కలెక్షన్ కావచ్చు, లేదా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి రాసుకురమంటాం. హోమ్ అసైన్మెంట్ ఉంటుంది, క్లాస్ అసైన్మెంట్ ఉంటుంది. సో ఇవి ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు. సో దయచేసి వీటిని ఏమంటారంటే టెస్ట్ అండ్ టూల్స్ ఆఫ్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్. మినిమం 2 to 3 మార్క్స్. మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఏ సబ్జెక్ట్ అయినా చూడండి, మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. సో తప్పనిసరిగా దయచేసి అకాడమీ బుక్స్ చూడండి, NCERT బుక్స్ చూడండి. మీకు అవైలబిలిటీ అనగా మీకు ఆల్రెడీ వితిన్ సెకండ్లో IGNOU BEd మెటీరియల్ ఉంది. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అందులో మామూలుగా నేషనల్ లెవెల్లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కొట్టండి, అందులో BEd స్టడీ మెటీరియల్ దొరుకుతుంది. మామూలుగా 1 నిమిషంలో మీకు వస్తుంది. దయచేసి ఒక్కొక్కసారి వితిన్ ఒక 10 నిమిషాలు చూస్తే మనకు 4 మార్కులు కొట్టచ్చు. సో అందులో కూడా చాలా ఎక్సలెంట్ మెటీరియల్ని ఎవ్రీ సబ్జెక్ట్కి ఇచ్చాడు, ఎవాల్యుయేషన్ ఏమో సెపరేట్గా ఇచ్చాడు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పనిసరిగా దయచేసి ఈ టైంలో మనం ఎంత వీలైతే అంత కూల్గా ఉండాలి. తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంటే ఒకసారి రిసైటింగ్ చేయండి, మనసులో మననం చేసుకోండి. రివిజన్ అనేది చాలా క్రిటికల్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి రివిజన్ చేయాలి. రివిజన్ చేసే ముందు రిసైటింగ్ చేసుకోండి, ఏమేమి నేర్చుకున్నాం మనం ఒకసారి గ్లాన్స్గా చూద్దాం. రిసైట్లో భాగంగా, రివిజన్లో భాగంగా ఈరోజు రిటర్న్ టెస్ట్ అంటే మనకు ఆల్రెడీ పేపర్ పెన్సిల్ టెస్ట్లో భాగమే రిటర్న్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్లో ఇంటెలిజెన్స్ టెస్ట్ వస్తాయి, అప్టిట్యూడ్ టెస్ట్లు వస్తాయి, తర్వాత డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా వస్తాయి. ఇందులో అచీవ్మెంట్ టెస్ట్లో భాగంగా తీసుకున్నట్టయితే అచీవ్మెంట్ టెస్ట్లకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూనిట్ కావచ్చు, టర్మ్ కావచ్చు, సెమిస్టర్ తర్వాత మనం కండక్ట్ చేస్తాం. ఈవెన్ స్లిప్ టెస్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ప్రిపరేషన్ మామూలుగా 2 రకాలు, టీచర్ మేడ్, స్టాండర్డైజ్ టెస్ట్స్. డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ ఆర్ సబ్జెక్టివ్ టైప్. అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్ తీసుకుంటే మల్టిపుల్ చాయిస్ కింద వస్తుంది. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంది వస్తుంది అంటే నార్మ్ రిఫరెంట్ టెస్ట్, క్రైటీరియన్ డిఫరెంట్ టెస్ట్ వస్తుంది. ఇక టూల్స్లో భాగంగానే అనెక్డోటల్ రికార్డ్స్, రేటింగ్ స్కేల్స్, తర్వాత పోర్ట్ఫోలియోస్, రుబ్రిక్స్, తర్వాత చెక్ లిస్ట్. మిగతా వాటిని కూడా ఇందులో చేసుకున్నాం. అదేంటంటే అబ్జర్వేషన్స్ కావచ్చు, ఇక్కడ కిందనే రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్ ఇక్కడ భాగమే, ప్రాజెక్ట్స్ వస్తాయి, అసైన్మెంట్స్ వస్తాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో దయచేసి ఒకసారి చూడండి, చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి క్రాస్ రెఫరెన్స్గా. వీలైతే తప్పనిసరిగా ఒకసారి ఖచ్చితంగా పాత బిట్స్ మనం ఎవాల్యుయేషన్లు ఎట్లా అడుగుతున్నాడు, ఈ టాపిక్స్ ఎట్లా వస్తున్నాయో చెక్ చేసుకుంటే చాలు, ఈజీగా 2 to 3 మార్క్స్ మన కిందకెళ్ళి వస్తున్నాయి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.